రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు ఆగని నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వినుకొండలో మొన్న హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగానే నేషనల్ మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రాష్ట్రపతి పాలన విధించడానికి అవసరమైన పరిస్థితులన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హంతకుడు స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సతీమణికి కేక్ కూడా తినిపించారు అంటూ ఆ ఫోటోల్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీడియాకు చూపించారు. చాలా దారుణాలు జరుగుతున్నాయి, వరుసగా దాడులు జరుగుతున్నాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు, కార్లు తగలబెట్టారు. ఇలా ఉంది పరిస్థితి. ఇప్పటికే 2700 కుటుంబాలు గ్రామాలని వదిలిపెట్టి రాష్ట్రం వ్యాప్తంగా వెళ్ళిపోయాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు, షాపుల్ని ఇళ్లను ధ్వంసం చేశారు. 31 హత్యలు జరిగాయి, 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దీన్ని నిలువరించేందుకు గాను ఈ దాడులకు నిరసనగా, ఈ అరాచకానికి నిరసనగా బుధవారం ఢిల్లీలో తాము ధర్నా చేయబోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తామని, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కీలక నాయకులందరినీ కలిసి రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం నడుస్తోందని, ఫియర్ సైకోసిస్తో వ్యవహారం నడుస్తోందని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అనేక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాటిని అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడుల పరంపరను, ఈ విధ్వంసాన్ని కొనసాగిస్తోందని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.